హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్టాప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి మరియు భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఫస్ట్ మనం సెలబ్రేట్ ఏం చేసుకుంటాం, భోగి పండుగ. భోగి పండుగ రోజు పొద్దున్నే ఎర్లీగా లేచేసి అలా భోగి మంటలు వేసేసుకొని, అంటే మనలో ఏమన్నా ఇప్పుడు ప్రీవియస్గా ఓల్డ్ క్లాత్స్ కానీ పేపర్స్ కానీ అవన్నీ మనం ఇందులో వేసేస్తాం. అంటే లైక్ ఆ నెగిటివిటీ అంతా పోవడానికి అండ్ గుడ్ వైబ్స్ మనకి ఇంకా క్రియేట్ అవ్వడానికి. సో దెన్ థర్డ్ మనం ముగ్గు అనమాట. దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెన్స్. సంక్రాంతి అంటే డెఫినెట్లీ ముగ్గు అయితే ఉండాలి. సో అందుకే ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ అమ్మాయితో అలా కైట్, కుండలు అండ్ అన్ని సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చే ప్రతి ఒక్కటి కవర్ చేసేయాలని చెప్పేసి నేనైతే ఈ ముగ్గులు అయితే వేశాను. ఈ ముగ్గు ఎలా నచ్చిందో మీరు కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇది ఇంకొక ఇంటి దగ్గర కూడా వేశాను అనమాట. లైక్ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ దట్ నాకు అది అంటే పేపర్ మీద వేయడం చాలా ఈజీ, అలా ముగ్గులో కూడా వచ్చేసింది అనమాట. అలా ముగ్గు వేసేసుకొని భోగి పండుగ సెలబ్రేట్ చేసేసుకున్న తర్వాత దేవుడికి పూజ చేసేసుకుందామని చెప్పేసి మేమైతే కాళ్ళకి పసుపు కూడా రాసేసుకుంటున్నాము. మా లిటిల్ క్యూటీ ఏంటంటే అసలు ఒప్పుకోవట్లేదు, నాకు వద్దు వద్దు అంటుంది. బట్ ఫుల్లీ రాసేసామన్నమాట. ఆఫ్టర్ దట్ ఎప్పుడు ఉన్నదే బంతిపూలు కట్టేయడం. ఈ బంతిపూలు తీసుకొని అలా దేవుడికి కట్టుకొని ఇలా కట్టేసేసుకొని, ఇది ఉంటే కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇల్లు. సో ఎవ్రీ ఫెస్టివల్కి ఇలా ఇదైతే మ్యాండేటరీగా ఉంటుంది అనమాట. సో అలా మేమైతే అన్ని ఫాస్ట్గా అన్ని క్లియర్ చేసేసుకుంటున్నాం. బట్ టైం ఉండదు కదా మనకి ఫెస్టివల్ అంటే. సో అందుకే మేము చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాం అనమాట. మేము ఎవ్రీ సంక్రాంతికి ఇలా బట్టలు పెట్టుకుంటాం అనమాట. అంటే లైక్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము. సో ఈసారి మా తాతమ్మ వాళ్ళకనమాట, మా తాతమ్మ అండ్ వాళ్ళ హస్బెండ్ తాతయ్య వాళ్ళకి. సో అందుకే మేము అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని రెడీ చేసేసాం. ఎందుకంటే బిఫోర్ 12 మనం ఇది పెట్టేసుకోవాలి. సో అన్ని ఐటమ్స్, ఫ్రూట్స్, రైస్, వాళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ చేసేసి మేమైతే పెట్టేసామన్నమాట. ఇలా పట్టుకుంటే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మన మీద ఉంటే అది తిరుగుతుందని ఒక నమ్మకం అనమాట. అది ఆటోమేటిక్గా తిరుగుతుంది అంట మనం టచ్ చేస్తే. సో అందుకే మేమైతే ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. సో ఇలా మా బుడ్డి భావజ్ఞ కూడా చూడండి ఎంత, ఆవిడైతే పూజలు చేస్తుంది తిరగడానికి. తిరుగు తాతమ్మ, ప్లీజ్ తాతమ్మ అని చాలా పూజలు చేసేసింది. ఇంకా వాళ్ళ మమ్మీతో కూడా గొడవ పెట్టుకుంటుంది అదే టైంలో. ఎందుకంటే చిన్నపిల్లలు పాపం ఆల్మోస్ట్ 12 o'clock అయింది, వెయిటింగ్ ఫర్ ద లంచ్ అనమాట. అండ్ అలాగే ఈ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మాకు చాలా లేట్ అయిపోయింది. పండుగ అంటే అదే హడావిడి మనం ఏం తినలేము, చేసుకోలేము అంతా. అంటే ఆ డే అంతా చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది కదా. మీకు కూడా ఇలానే అవుతుందా? ఎస్, అఫ్ కోర్స్. అండ్ మా దగ్గర అయితే ఫెస్టివల్ని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. పాపం మా చెల్లి చూడండి చాలా కష్టపడుతుంది. వాళ్ళ అన్న కూడా అంతే, బాగా పూజలు చేస్తున్నాడు అనమాట తిరగడానికి. అలా టచ్ జస్ట్ మనం పట్టుకుంటాం అంతే, అది ఆటోమేటిక్గా తిరిగిపోతుందంట. ఎందుకు అంటే ఈవెన్ ఐ డోంట్ నో ద రీజన్. అదేదో ట్రెడిషన్గా వస్తుందన్నమాట. అంటే చనిపోయిన వాళ్ళకి మన మీద ఉంటుంది, డెఫినెట్లీ తిరుగుతుంది అని బట్టలు పెట్టుకుంటాం. అందుకే మేము కూడా అంటే వాళ్ళ కృప ఎప్పుడు మన మీద ఉంటుంది అన్నట్టుగా అనమాట. సో మేము ఇవన్నీ కార్యక్రమాలు కంప్లీట్ చేసేసుకొని కాసేపు ఫోటోషూట్ కూడా చేసేసుకొని ఆఫ్టర్ దట్ వీ కేమ్ ఫర్ ద లంచ్ అనమాట. లంచ్ కోసం అయితే మేము ఈరోజు చాలా ఐటమ్స్ చేసేసుకున్నాం. మటన్, చికెన్, గారెలు, బగారా రైస్, ఇలా చాలా ఐటమ్స్ అయితే మేమైతే ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ పండగ అంటే తెలుసు కదా, అరిసెలు ఉంటాయి, కారపూసలు ఉంటాయి, డెఫినెట్లీ చేసేసుకుంటాం. అంటే ముందు కొన్ని డేస్ ముందే, ఫెస్టివల్కి ముందే అన్నీ చేసేసుకుంటాం కదా. సో అందుకే మాకు కారపూస అలాగే అరిసెలు చేసేసుకున్నాం. ఇంకా ఫెస్టివల్ డేనే మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఇట్లా తెలంగాణలో బాగా ఫేమస్ ఐటమ్ అని అంటారు. బట్ మేము ఇవైతే ఎప్పుడూ చేసుకోలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే మా బాబు వల్ల నాయనమ్మ చేశారనమాట ఫస్ట్ టైం. సో మేము ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఎలా చేస్తారా అని కూడా వి ఆర్ వెయిటింగ్ అనమాట. ఏంటి అని చూడకండి, లైక్ ఎవ్రీ వన్ నో అబౌట్ దాట్ బట్ వీ నెవర్ ప్రిపేర్డ్ ఇట్. ఈసారి నాయనమ్మ వచ్చింది, చేసేసుకున్నాము. ఎందుకంటే సంక్రాంతికి అది మెయిన్. సో అందుకే అది ఉండాలని చెప్పేసి చేద్దాము అని చెప్పేసి చెప్పారు. సో అలా మేమైతే అది పిండి కలిపేసి పెట్టుకొని మేమైతే లంచ్ చేసేసామన్నమాట. సో మేము అందరు ఏంటంటే సంక్రాంతి రోజు నాన్ వెజ్ తిన్నారు, బట్ మేము తింటాం అనమాట అదే రోజు. మార్నింగ్ అంతా పూజా సెక్షన్ అవన్నీ ఉంటాయి. ఆఫ్టర్నూన్ వీ విల్ ఈట్ నాన్ వెజ్ వాట్ ఎవర్ వీ ప్రిపేర్డ్ అనమాట.
పర్టికులర్గా నాన్ వెజ్ తినకూడదు ఫెస్టివల్ రోజు అలా అయితే మాకు లేదు. మేము అన్నీ తినేస్తాము. పాయసము చేసేసుకున్నాము, అలాగే ఇదేదో రైస్ చేసేసారు, గారెలు, మటన్, చికెన్, ఎవ్రీథింగ్ అనమాట ప్రిపేర్డ్. అండ్ ఏంటంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే మార్నింగ్ అంతా పూజా సెక్షన్, దేవుడికి పూజలు అవన్నీ చేసేసుకొని ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ ప్రిపేర్ చేసేసుకుంటాం అనమాట. తిన్న తర్వాత ఇలా మేమైతే ఇవి ప్రిపేర్ చేసేసామన్నమాట. నాయనమ్మ చేస్తుంటే చాలా ఈజీగా అనిపించింది, కానీ మాకు వస్తలేదు అసలు అవి. ఎందుకంటే అలా తిప్పడం కూడా ఒక ఆర్ట్ అనమాట. అలా తిప్పుతుంటే అలా రావడం, వి ట్రైడ్ ఎ లాట్ బట్ అసలు రాలేదు. నేనైతే వేరే విధంగా ట్రై చేసేసిన అనమాట. అంటే లైక్ ఆయిల్ ప్యాకెట్ తీసుకొని అందులో కాస్త చిన్న హోల్ పెట్టేసి అందులో నుంచి అలా చేశాను నేను. సో నాకు తెలిసి అయితే ఇది చాలా కష్టం, ఓన్లీ ఓల్డ్ డేస్లో ఉన్నవి కదా మేబీ, అందుకే నాయనమ్మ చాలా ఈజీగా చేసేస్తుంది. మాకు ఇది అస్సలు రాలేదు. చూడండి అలా తిప్పుతుంటే అలా వచ్చేస్తుంది ఇవన్నీ. నాకైతే అసలు రాలేదన్నమాట అవైతే. అందుకే నేను అలా ఆయిల్ ప్యాకెట్ని యూజ్ చేసేసి అయితే నేను చేసాము. చాలా చేసాము. ఇలా చేసేసి వీటిని కాసేపు డ్రై అయిపోయాక మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి వీఆర్ ఎగ్జైటెడ్, బికాజ్ ఫస్ట్ టైం చేస్తే మనకు కూడా అలానే ఎలా వస్తుంది ఏంటి అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మేమైతే ఆయిల్లో ఫ్రై చేసి వస్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్లీ వాట్ హ్యాపెండ్ అంటే మేము కారపూస లెక్కనే ఫ్రై చేయాలేమో అనేసుకొని మేము ఎక్కువ ఫ్రై చేసేసినాం అనమాట. తర్వాత చెప్పారు లైక్ అంత ఫ్రై చేయకూడదు, వైటిష్గానే ఉండాలని. చూడండి కొన్ని రెడ్గా ఉంటాయి, మేము చేసినది అనమాట అదంతా. సో అందుకే తర్వాత నుంచి వైట్గా ఉండగానే తీసేస్తున్నాం మేము కూడా. సో అలా ఫైనల్గా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా ఫినిష్ చేసేసుకొని అలా సంక్రాంతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేసామన్నమాట. అంటే ఫుడ్ ఐటమ్స్తో, పూజతో, అలాగే పిండి వంటలతో చేసేసి ఫైనల్గా మేము మూవీకి కూడా వెళ్ళాం. ఏ మూవీ అనుకుంటున్నారా? సంక్రాంతికి వచ్చేస్తున్నాం. ఇదైతే నా ఫేవరెట్ మూవీ అనమాట.